మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జర్నలిస్టులపై అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్ మీడియా వేదికగా చేసిన దాడిని తూప్రాన్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళితే పురాతన చరిత్ర కలిగిన అవుసులోని కుంటకట్టను జేసీబీతో చదును చేసి కబ్జాలకు పాల్పడిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన తూప్రాన్ మున్సిపాలిటీ మాజీ ప్రజా ప్రతినిధి ప్రమేయం ఉందని బహిర్గతం కావడంతో స్థానిక జర్నలిస్టులు పలు దిన పత్రికలలో వార్తలు రాశారు. ఆ వార్తలకు సదరు నాయకుడు స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సోషల్ మీడియా జర్నలిస్టులపై మాట్లాడుతూ చెంపలు పగులగొట్టాలన్న అప్పటి వీడియోను కలుపుతూ జర్నలిస్టులపై పరోక్షంగా దాడులు చేస్తామనే విధంగా అందులో మెస్సేజ్ తయారు చేసి హెచ్చరిస్తూ తూప్రాన్లోని సామాజిక మాధ్యమాలలో సదరు నాయకుడు పెట్టిన పోస్టును స్థానిక తూప్రాన్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన సదరు నాయకుడిపై అధికార కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని తూప్రాన్ జర్నలిస్టులము కోరుతున్నాము. మాజీ మున్సిపల్ నేత బైరి తెగింపు అని రాసినాము. మాజీ మున్సిపల్ నేతలు ఎంతమంది ఉన్నారు? మున్సిపల్లో నువ్వు ఒక్కరే ఉన్నావా? మీరు ఒక్కరే ఉన్నారా? ఎందుకు ఇంత దౌర్జన్యంగా మీడియాపై ఒక సీఎం, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి సీఎం, ముఖ్యమంత్రి, గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి మాట్లాడిన ఇప్పుడు ఒక సభలో మాట్లాడినటువంటి వీడియోను నువ్వు చేసిన అక్రమాలకు దాన్ని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా నువ్వు ఈరోజు రేపు పొద్దున ప్రజలకు ఏ రకమైన సమాధానం చెప్తావు? ఎలాంటి మెసేజ్ ఇస్తావు? నువ్వు చేసిన అక్రమాలకు సీఎం ఫోటో పోస్ట్ చేసి నువ్వు దాన్ని వాడుకొని విలేకరులను వీపులు కాపుతా తూప్రాన్ పట్టణంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హౌస్లోని కుంటను కొందరు బడాబాబులు నాయకులు దాన్ని కట్టను కన్నం వేసి తొలగించడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత దాన్ని అనుకున్నటువంటి అసలైనటువంటి నాయకుడు తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాసు ఇది అతనే చేసి జేసీబీ యజమాని చెప్పడంతో ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో జర్నలిస్టులపైన అభాండం వేసే విధంగా, జర్నలిస్టు యొక్క హక్కులను కాలరాసే విధంగా పోస్టులు పెడుతూ వారికి ఉన్నటువంటి నైతిక హక్కును దిగజారి పూర్తిగా జర్నలిస్టులను దుర్భాషలాడే విధంగా మాట్లాడేటువంటి పోస్టులు పెట్టినటువంటి ఏదైతే మీరు నిన్న ఏదైతే హౌస్లో కుంట తూప్రాన్ మున్సిపాలిటీలో ఏదైతే ప్రభుత్వానికి చెందిన శిఖము కుంట సంబంధించిన ఏదైతే కట్టను కొందరు ఏదైతే తూప్రాన్కి సంబంధించి జేసీబీ సహాయంతో దానికి కన్నం వేసి దాన్ని వెడల్పు చేయడం జరిగింది. అయితే గ్రామానికి సంబంధించిన కొన్ని 50 సంవత్సరాల నుంచి ఎవ్వరు చేయని పనిని వీళ్ళు కన్నం వేసి ఆల్రెడీ దాన్ని తొలగించడం జరిగింది. అది ప్రభుత్వ భూమి. వాల్టా యాక్ట్లో భాగంగా అందరికీ పాత్ర ఉంటుంది. ఏదైతే అధికారులు ఏదైతే ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, వీళ్ళందరికీ పాత్ర ఉంటుంది. ఏమైందంటే అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజల గురించి ఉపయోగించాల్సింది అటువంటి దాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఇరిగేషన్ అధికారులు